హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. యాంబర్ అనే కంపెనీ నుంచి అయితే మనకైతే టోటల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద అయితే మనకు జాబ్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది గైస్. ఇది మనకి ఇంట్లో ఉండి అయితే మనమైతే వర్క్ అయితే చేసుకోవచ్చు. కంపెనీ వాళ్ళ ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో మనకి ఆపరేషన్ అసోసియేట్ పోస్ట్ కింద అయితే మనకు జాబ్ అనేది వేకెన్సీ ఫిల్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇది యూకే రీజియన్కి సంబంధించిన కంపెనీ నుంచి అయితే మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 0 to 2 years ఫ్రెషర్స్ కూడా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. జస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇట్లా ఇక్కడ మీరు వర్క్ చూసుకుంటే మనకు రిమోట్ అనమాట. రిమోట్ అంటే మనకు టోటల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద అయితే మనకైతే జాబ్ అయితే ఉంటుంది. ఫుల్ టైం జాబ్ అన్నమాట. ఇది మనకి యాంబర్ అయితే కంపెనీ అయితే ఏమైతే చేస్తుందంటే, ఈ ప్రముఖ యాంబర్ అనే కంపెనీ మనకు లాంగ్ టర్మ్ అకామిడేషన్ బుకింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇది స్టూడెంట్కి సంబంధించింది. ఫారెన్కి వెళ్ళి చదువుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి లాంగ్ టర్మ్ అకామిడేషన్, అలాగే వాళ్ళకి సంబంధించిన నెసెసరీస్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన బుకింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట ఇదైతే. దీంట్లో మనకి జాబ్ రోల్ చూసుకుంటే మనకు లొకేషన్ అనేది మన రిమోట్ అనమాట. మనం ఇంటి దగ్గర ఉండి అయితే మనం అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. కంపెన్సేషన్ రేంజ్ చూస్తుంటే మనకు ఫిక్స్డ్ అండ్ పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయన్నమాట. మనకు శాలరీతో పాటు మన పర్ఫార్మెన్స్ని బట్టి మనకి ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. శాలరీ చూసుకుంటే ఇక్కడ మనకు 7 lakhs per annum అయితే మనకైతే శాలరీ అయితే ఉంది. షిఫ్ట్ టైమింగ్ చూసుకుంటే మనకు యూకే షిఫ్ట్ అనమాట. రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. వీక్లో మనం 5.5 days మాత్రమే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. 5 days ప్లస్ ఒక డే హాఫ్ డే అయితే ఉంటుందన్నమాట. మిగతా 1.5 day మనకైతే హాలిడే అయితే ఉంటుంది. వీక్లీ 5.5 days అయితే మనకు వర్క్ అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మీరు 0 to 2 ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదన్నమాట. దీంట్లో మనకి మనం చేయాల్సిన వర్క్, మన స్కిల్స్ ఏవైతే ఉండాలంటే, లీడ్ కన్వర్జేషన్ అంటే మనకు బుకింగ్కి సంబంధించి మనమైతే గైడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఎంక్వైరీస్ కన్ఫర్మ్ బుకింగ్కి సంబంధించి మనమైతే గైడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే కస్టమర్ ఇంటరాక్షన్, కస్టమర్ తోటి మనమైతే ఇంటరాక్ట్ అయితే అయ్యి వాళ్ళకి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి అయితే మనమైతే ప్రొవైడ్ అయితే చేయాలన్నమాట. అకామిడేషన్కి సంబంధించిన రికమెండేషన్ మనమైతే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మార్కెట్ ఎక్స్పర్టైజ్, స్టూడెంట్ హౌసింగ్ ఆప్షన్కి సంబంధించి హౌసింగ్ ఆప్షన్స్, ప్రైజింగ్, లొకేషన్కి సంబంధించి మనమైతే అడ్వైజ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఫాలో ఇది ఇచ్చిన క్లయింట్స్, మన పొటెన్షియల్ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో అయితే మనమైతే మంచి క్లోజర్, మంచి స్ట్రాంగ్ రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే కొలాబరేషన్, టీమ్స్తో మనమైతే కొలాబరేట్ అయ్యి వాళ్ళతో కంప్లీట్, అలాగే మన కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బుకింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళతో మనమైతే సపోర్టివ్గా అయితే వాళ్ళతోటి మంచి రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు అయితే. అలాగే ఈ ఇంటరాక్షన్స్, ఎంక్వైరీ, బుకింగ్కి సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా అయితే మనమైతే మేనేజ్ చేయాల్సి అయితే ఉంటుంది. టార్గెట్ ఓరియంటెడ్గా మనకు సేల్స్ టార్గెట్, పర్ఫార్మెన్స్ పరంగా అయితే మనమైతే టార్గెట్ అచీవ్మెంట్లో అయితే టార్గెట్ ఓరియంటెడ్గా అయితే మనమైతే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మనకి స్పెషల్ స్కిల్స్ చూసుకుంటే, ఎక్సెప్షనల్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ న్యూట్రల్ ఇంగ్లీష్. మనకు న్యూట్రల్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. రిటర్న్ అండ్ ఎక్సెప్షనల్ వర్బల్ కమ్యూనికేషన్ ఉంటే సరిపోతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే న్యూట్రల్ ఇంగ్లీష్ ఉంటే సరిపోతుంది. స్ట్రాంగ్ యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే దాంతోపాటు టైం మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ ఎబిలిటీస్ అయితే ఉండాలి. ఆబ్జెక్ట్ హ్యాండ్లింగ్, అలాగే క్లోజింగ్ టెక్నిక్స్ అయితే మనకైతే వచ్చి అయితే ఉండాలన్నమాట. ఐడియా అయితే ఉండాలి. అలాగే CRM టూల్స్ గురించి అయితే మనకు సిమిలర్ సాఫ్ట్వేర్ గురించి అయితే ఐడియా అయితే ఉండాలి. ప్రియర్ ఎక్స్పీరియన్స్ అండ్ టెలిసేల్స్కి సంబంధించి ఎక్కడైనా మీరు వర్క్ చేసి ఉంటే మీకైతే ఎక్స్పీరియన్స్ అయితే యూజ్ అవుతుంది. అలాగే రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, బిజినెస్ డెవలప్మెంట్, కస్టమర్ సర్వీస్ ఎక్కడైనా మీరైతే వర్క్ చేసి ఉంటే ఎక్స్పీరియన్స్ ఉంటే మీకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్స్ అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినా విత్ 60% అకాడమిక్స్ మార్క్స్ ఉంటే ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. యాంబర్లో మనకు శాలరీతో పాటు మనకు పర్ఫార్మెన్స్ డ్రివెన్ ఇన్సెంటివ్స్ అయితే మనకైతే ఉండడం జరుగుతుంది. అలాగే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అయితే ఉంటుంది. రిమోట్ వర్క్ ఆపర్చునిటీస్, మనం ఇంటి దగ్గరనే వర్క్ చేసుకోవచ్చు. గ్రోత్ ఓరియంటెడ్ వర్క్ ఎన్విరాన్మెంట్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే గ్లోబల్లీ మనకు కెరీర్ అడ్వాన్స్మెంట్లో మనకైతే మన చాలా ఆపర్చునిటీస్ అయితే మన గ్లోబల్ నుంచి అయితే మనకైతే రావడం అనేది జరుగుతుంది అనమాట. వరల్డ్ వైడ్ అయితే మనకు దీనికి సంబంధించి అప్లికేషన్ వేసుకోవాలనుకుంటే ఈ లింక్ అయితే నేను కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరైతే దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. అప్లై ఫర్ దిస్ జాబ్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. బిలో 10 MB అయితే మ్యాక్సిమం ఫైల్ అయితే ఉంది. 10 MB లోపు మీరు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసేటప్పుడు ఇందాక నేను చెప్పిన ఏవైతే స్కిల్స్ అయితే ఉన్నాయో అవైతే రెజ్యూమ్లో అయితే యాడ్ చేసుకొని
మీరైతే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే జెండర్, ఈమెయిల్, దాంతోపాటు మొబైల్ నెంబర్, అడిషనల్ డాక్యుమెంట్స్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయి అవి ఇచ్చేసి, డేట్ ఆఫ్ బర్త్, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ ఇచ్చేసి, మన కరెంట్ శాలరీ ఎక్కడైనా వర్క్ చేస్తారో కరెంట్ శాలరీ ఎంత ఉంది, ఎక్స్పెక్టెడ్ శాలరీ, అలాగే ప్రిఫర్డ్ లొకేషన్, ఇక్కడ ప్రిఫర్డ్ లొకేషన్ ఏదైతే ఉందో ఇక్కడ రిమోట్ అయితే పెట్టేసుకోండి. మీరైతే అవైలబుల్ టు జాయిన్, ఎన్ని రోజుల్లో మీరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇక్కడైతే ఇచ్చి కరెంట్ లొకేషన్, అలాగే మీరు అవైలబుల్ టు జాయిన్ ఎన్ని డేస్లో మీరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఇక్కడైతే ఇచ్చేసి, మన కరెంట్ లొకేషన్ ఇచ్చేసి, స్కిల్స్ ఉంటే స్కిల్స్ అయితే ఇక్కడైతే యాడ్ చేయండి. అలాగే మన ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడైతే యాడ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మీరైతే యాడ్ చేసేసి ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేసి ఇక్కడ రైట్ పైన అయితే క్లిక్ చేసి అప్లై నౌ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు అయితే అప్లికేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళైతే మీకు ఈమెయిల్ ద్వారా, SMS ద్వారా అయితే మీకైతే కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకైతే రెస్పాన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మ్యాక్సిమం అయితే అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి అందరూ అయితే ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అయితే నేను ప్రొవైడ్ అయితే చేస్తాను కామెంట్ బాక్స్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.